మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 4 నెలల పసికందు మృతి చెంది విషాదం చోటు చేసుకుంది. కాసిపేట మండలం కొండాపూర్ యాప గ్రామానికి చెందిన కార్తిక్ కు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కుటుంబ సభ్యులు పట్టణంలో ఉన్న రాఘవేంద్ర పిల్లల ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజుల పాటు చికిత్స కొనసాగించిన వైద్యులు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో బాబు పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తరువాత తెలిపారు. డాక్టర్లు మృతి విషయం వెంటనే వెల్లడించకపోవడం, ఆలస్యంగా తెలిపిన తీరు కుటుంబ సభ్యుల్లో అసహనానికి దారితీసింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు ప్రాణాలు కోల్పోయాడని బాబాయి తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. అకస్మాత్తుగా మృతి వార్తను దాచిపెట్టడం పట్ల వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తీసుకోమని పేషెంట్ అయినా మంచిగా ఉన్న మనిషిని ఆయన ఇంటికి రాసింది సార్, మెడిసిన్ రాశాను. అయితే ఎందుకు అవసరం మంచిగా ఉండాలి, ప్రేరుకి తీసుకొచ్చాం. అదొకసారి ఆపండి సార్, అదొకసారి ఆపండి సార్, అదొకసారి ఆపండి. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని తీసుకొస్తే డాక్టర్ చెక్ చేసి చూసిండు. ఏం కాదు బాబు, మంచిగా ఉన్నదని మెడిసిన్ రాసిందంటే ఇంటికి పంపాలి, తీసుకోమన్నాడు. కానీ అబ్జర్వేషన్ చాలా బాగుంటుంది అని చెప్పి అబ్జర్వేషన్ 3 రోజులు అని చెప్పి 3 రోజులు ఉంచుకొని నిన్న మార్నింగ్ 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి ఈరోజు నిన్న ఈవినింగ్ వరకు 7 గంటల వరకు ఏం జరిగింది సార్ అంటే నేనేం చేయాలో అనుకోకుండా జరిగింది అని చెప్తాను సమాధానం. 7 గంటలకు చనిపోతే వెంటిలేటర్ పెట్టి 11 దాకా నైట్ గేమ్ ఆడింది. బతికే ఉన్నాడు, వేరే హాస్పిటల్ పోవాలి, అది ఇది అని జరిగిన డాక్టర్లు ఏమంటారు, డాక్టర్ అదే అంటాడు నైట్ పిల్లడు చనిపోవాలని చెప్తలేను, వేరే హాస్పిటల్ కానీ చనిపోయింది 7 గంటలకి, సాయంత్రం 7 గంటలకి చనిపోయాడు. వెంటిలేటర్ మీద పెట్టి ఆక్సిజన్ పెట్టి అది పెట్టి ఓకే ఇంటికి బతికి ఉన్నాడు చనిపోయిందని చెప్పి ఎవరైనా రావాలి, నైట్ 1 గంటకు చనిపోయినా చెప్తాడు. అన్నీ అయిపోయినాయి, నేను చేసేది ఏం లేదని. మీరేమనుకుంటారు అన్న, మీరేమంటారు? డాక్టర్ నెగ్లెన్స్ వల్లనే ఇది జరిగిందన్న. డాక్టర్ నెగ్లెన్స్ వీడియో ఉంది, డిశ్చార్జ్ చేస్తారు 11 గంటలకు డిశ్చార్జ్ చేస్తారని చెప్పినాడు. మళ్ళా బెడ్కి రాసుకొని సాయంత్రం 7 గంటల వరకు నీకు ఏం జరిగేది కూడా తెలియదు అంటే మేము ఏం చెప్తాం సార్, డాక్టర్ నిర్లక్ష్యం కదా.